దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదువు. మూలవాక్యం నేను చదువుతూ ఉన్నాను, దయచేసి ఆలకించండి, గమనించండి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఒక మాట మాకు నేర్పించాను. దాసుడను మట్టివాడిని నన్ను మిస్సలో చాటును మరుగుపరుచుకొని అగ్నితో పుటము వేసి నీ రక్తంతో పరిశుద్ధపరిచి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచి మీ చేతిలో భద్రపరచి, పరిశుద్ధాత్మదేవ, మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మనోహరపు పండుగలు అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో 7 బుధవారాలు ప్రత్యేకించుకొని పరిశుద్ధాత్మ కృపావరాలు అనే అంశాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8-10 వచనాల్లో ఉన్న వరాల గురించి ప్రత్యేకంగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ వరాలను ఎన్నిగా విభజించాము? 3గా విభజించాము. మొదటి విభాగం ఏమిటి? దేవునితో మాట్లాడడం కొరకు. రెండవ విభాగం దేవుని ప్రణాళికను తెలుసుకోవడం కొరకు. మూడవ విభాగం ప్రణాళిక నెరవేర్పు కొరకు అవసరమైన వరాలు. దేవునితో మాట్లాడడం కొరకు మనము విభజించిన వరాలు ఏమేమిటి? భాషల వరము, భాషలకు అర్థం చెప్పు వరము, ప్రవచన వరం. దేవుని ప్రణాళికను గురించి తెలుసుకోవడానికి అవసరమైన వరాలుగా మనం వీటిని వర్గీకరించుకున్నాం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. ఆ క్రమంలో దేవునితో మాట్లాడడం కొరకు అవసరమైన 3 వరాలు ధ్యానం చేశాం. భాషల వరము, భాషలకు అర్థం చెప్పు వరము, ప్రవచన వరము గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. అలాగే దేవుని ప్రణాళికను గురించి తెలుసుకోవడానికి అవసరమైనటువంటి వరాల్లో బుద్ధివాక్యముల గురించి గత వారం ధ్యానం చేశాం. ఈ వారము జ్ఞానవాక్యము కదా. మూలవాక్యం మనం చదివినప్పుడు ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, ఆత్మను అనుసరించిన మూలముగా, ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. బుద్ధివాక్యం ఆత్మ మూలముగా కలదు. ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. బుద్ధివాక్యము అంటే ఏం చెప్పుకున్నాం? ఏమండి? ఇట్లా ఇదేం మర్యాదగా లేదు పాస్టర్ గారు, మీరు అయిపోయినాయి అన్నీ అడగడం. అవునా? పోనీలేని వచ్చాం. దానికి ఒక సులువైన పదాన్ని ఏం చెప్పాను? యెషయా గ్రంథంలో నుండి అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానం. బుద్ధివాక్యము అంటే ఏం చెప్పాను? సరే నేనే చెప్తాను.
ఆయా సందర్భాలలో దేవుని యొక్క కార్యం నెరవేర్చడానికి అవసరమైనటువంటి వాక్కు దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. లేదు సామర్థ్యము, లేదా శక్తి, లేదు ఆ జ్ఞానాన్ని పొందుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఉదాహరణగా ఎవరెవరిని చూపించాను? దేవుని ముందుకొచ్చే తల్లి అక్కడ దారికి అడ్డమవుతుంది. ఎవరెవరిని చూపించాను? దేవుని మందిరాన్ని కట్టడానికి ఎవరిని? బెస్సలియేలు, అహోలియాబు. తర్వాత ఐగుప్తు దాస్యత్వంలో నుండి ఇశ్రాయేలును విడిపించే పిలుపు కలిగిన వ్యక్తి ఎవరు? అందుకు అవసరమైన బుద్ధి దేవుడు ఆయనకి దయచేశాడు. తర్వాత యొర్దాను నది దాటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకొని ఇజ్రాయేలీలు 12 గోత్రాల వాళ్ళకు పంచిపెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఆ పిలుపు కదా. పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో అని వస్తున్నారు కదా. వాక్యం నేర్చుకోవాలని ఎంతమంది వస్తున్నారు? వస్తే అడుగుతాడని తెలుసుగా, ఇంటి దగ్గర చూసుకొని వస్తారుగా. వాక్యం పట్ల మీ ఆసక్తి, మీ ప్రేమ ఇక్కడ కనపడుతుంది. ఎవరిదా పిలుపు? వాగ్దాన భూమిని స్వతంత్రించుకొని ఇజ్రాయేలీలకు పంచిపెట్టే బాధ్యత ఎవరిది? యెహోషువ. ఇందాక మోషే అన్నారు, ఆయనకి ఇచ్చిన బుద్ధివారు. ఇంకా అలాంటివి దానియేలు గారి గురించి చెప్పాను, యేసు ప్రభువారి జీవితాన్ని గురించి చెప్పాను. ఈరోజు జ్ఞానవాక్యం ఇది సింపుల్గా అర్థం కావాలి అంటే, మర్చిపోకుండా ఉండాలి అంటే ఒక ఆలోచన చెప్తా. బైబిల్లోది కాదు, మామూలుగా ఈ లోకం. కూరగాయల్లోకి రాజు ఏంటి? ఏ కూరగాయని రాదంటారు? వంకాయ. వంకాయని ఏమంటారు? బ్రింజల్ అంటారు, లేకపోతే ఎగ్. అవును కదా. మీ అందరికీ వంకాయ కూర వండడం వచ్చు కదా వచ్చు. అది బుద్ధి, అవునా? ఇంతకుముందు చెప్పాను ఉప్మా మర్చిపోతాం. అదే జ్ఞానం అంటే మీకు అందుబాటులో ఉన్న వంకాయని తీసుకొచ్చి శుభ్రం చేసి కూర చేయడం, అది బుద్ధి లేదు తెలివి. అవునా? దానికి చాలా పద్ధతులు ఉంటాయి. అవునా? భూమి మీద ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయి, ఆ వంకాయలకు ఎన్ని రకాల కూరలు చేయొచ్చు? కొన్ని వందల రకాలు. ప్రతి దేశానికి ఒక్కొక్క ప్రత్యేకం. భారతదేశంలో పుట్టే వంకాయ ప్రత్యేకమైనది ఏమిటి? గుత్తి వంకాయ. అమెరికా పొడవు, తైవాన్ వంకాయలు లోపల గుజ్జుగా ఉంటాయి. ఇవేమో మాంసం కండలాగా ఉంటుంది లోపల. కొన్నిట్లో విత్తనాలు తక్కువ. రంగును బట్టి, ఆకారాన్ని బట్టి, రుచిని బట్టి ఇట్లా 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని గురించి తెలుసుకొని వాటితో ఎన్ని రకాల వంటకాలు ప్రపంచంలో చేయగలరు, ఏ ప్రాంత ప్రజలు ఏ వంటకాన్ని ఇష్టపడతారు, ఏ దేశంలో ఏ వంకాయలు ఎక్కువ పండుతాయి, ఏ నేలలో ఏ రకాలకు సూట్ అవుతాయి, వీటన్నిటిని గురించిన విషయాలు తెలిసి ఉండడం జ్ఞానం. నీకు అవసరమైనది నువ్వు వండుకొని తినడం, అది తెలివి లేదా బుద్ధి. అది బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అనుకున్న తేడా. మోషేకు దేవుడు తన మార్గములను తెలియపరిచాడు. 103వ కీర్తన 7వ వచనం. ఇజ్రాయేలీలకు దేవుడు తన క్రియలను కనపరిచాడు. ఈ రెండిట్ల బుద్ధివాక్యం మీద జ్ఞానవాక్యం. మార్గములు అంటే దేవుని యొక్క ప్రణాళిక. అవునా? క్రియలు, ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, మాకు త్రాగడానికి నీళ్లు కావాలి, ఆ టైంకి ఆ కార్యం చేయడం, అది అవసరత. అవునా?
వానికి అంతవరకే తెలుసు, అది దాటేళ్ళ నాకు ఇది మర్చిపోతాడు. మోషేలా కాదు. దేవుని మార్గాలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే ఎందుకు చేశాడు? దాని వెనుక ఉన్న ఉద్దేశం. కప్పలను చేస్తే, నీళ్ళని రక్తంగా చేస్తే, దేశమంతా పేలం చేస్తే ఎందుకు చేశాడు? ఆయా దేవతలకు తీర్పు తీర్చడానికి దేవుడి కార్యం చేశాడు. మేము కప్పలకు దేవత అని చెప్పుకుంటున్నాం, పేలకు దేవత అని చెప్పుకుంటున్నాం. ఇదిగో నువ్వు దేవతవు, నువ్వు పుట్టించాను, అన్నీ నీ ఆధీనంలో ఉంటాయని నువ్వు చెప్తున్నావు కదా. ఇప్పుడు నేను పుట్టిస్తున్నా, నేను చంపుతున్నా, నీకు చేతనైతే నేను పుట్టించబడిన ఆపు, చంపకుండా ఆపు అని ఆ దేవతలకు తీర్పు తీర్చడానికి ఐగుప్తులో 10 రకాల నీళ్ల దేవత నైలు నది కదా. నీకు చేతనైతే రక్తంగా మార్చకుండా ఆపు. ఇట్లా అన్నమాట. గత వారం చెబుతూ బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడున్నాయి? క్రీస్తునందు ఉన్నాయి. ఇప్పుడు మనకి బుద్ధివాక్యం కావాలి అన్నా, జ్ఞానవాక్యం కావాలన్నా ఎక్కడ దొరుకుతాయి? క్రీస్తునందు దొరుకుతాయి. వాటి యొక్క గాంభీర్యతను గురించి పౌలు చెబుతూ ఈ వచనం కూడా గత వారం చూపించాను. 11:33 రోమాపత్రిక. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం కదా. ఈ మాట దేవాదేవుడే చెప్తున్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అన్నాడు. దేవుని జనులకి ఏం లేదట, నా జనులే జ్ఞానము లేక నశించిపోతున్నారు కదా. జ్ఞానము లేని వారులారా ఎందాక జ్ఞానము లేకుండా ఉంటారు. నా యొద్దకు రండి సామెతల గ్రంథకారుడు చెప్తూ ఉంటాడు. అవునా? ఇలా అనేక విషయాలు జ్ఞానాన్ని గురించి లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం చూడండి. దుష్టులు న్యాయము ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును. న్యాయం ఒకటే కాదు, ఆయన జ్ఞానాన్ని, ఆయన సమస్తాన్ని, దైవిక లక్షణాన్ని గ్రహిస్తారు కదా. ఆయనలోనే అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఆయనను గురించి ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలని కొలసి 2:3 చూసాము. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయమును భక్తిని పుట్టించు ఆత్మ. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ? మొత్తం ఎన్ని విషయాలు ఉన్నాయి? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. నాతో ట్యూన్ అవ్వాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 6. చాలామంది భయం కలిగిన భక్తులు ఉంటారు, భక్తి కలిగి భయం లేని భక్తులు ఉంటారు. అప్పుడెన్ని? అలా భక్తి ఉంటుంది, టయానికి రాదు. భయం ఉండదు, టయానికి వస్తారు. భక్తి ఉండదు, అనుకరించారు. అవునా కాదు? ఏమేమిటో? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, యెహోవా భయము, భక్తి. ఎన్ని మొత్తం? కదా. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయనలో ఉన్న ఈ జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఏమిటట? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును. ఎవరు అద్వితీయ సత్యదేవుడు అంటే?
ఏమండి? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే యేసుక్రీస్తు ప్రభు. అవి చదవండి. ఎవరు ఆయన? తర్వాత ఎవరు పంపినా? తండ్రి అయిన దేవుడు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయనను మనం ఎలా ఎరుగగలము? ఆయనను మనం ఎలా తెలుసుకోగలము? మనకి ఎవరు చెబుతారు? నోటుకొచ్చింది చెప్పకండి, ఆలోచించి చెప్పండి. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే చెప్పకండి. చాలాసార్లు చెప్పాను ఆ వచనం, అవునా? మనము దేవుని గురించి మాట్లాడుతున్నాం. మన తోటి వ్యక్తి సుబ్బారావు, ఎల్లారావు, పాపారావు, వెంకాయమ్మ వీళ్ళ గురించి మాట్లాడలే. వీళ్ళ గురించి మాట్లాడితే కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడినా పర్వాలా, మనుషులు వాళ్ళు. మనం దేవుని గురించి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడేదానికి వాక్యాధారం ఉండాలి కదా. అద్వితీయ సత్యదేవుడు అంటే ఆయన పంపిన యేసుక్రీస్తు. వాళ్ళని ఎరుగుట నిత్య జీవమని. వాళ్ళని ఎలా తెలుసుకోగలము అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆగండి. కుమారుని గురించి ఎవరికి తెలుసు? తండ్రి గారికి తెలుసు, అవునా? కుమారుని గూర్చి తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. తర్వాత కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. కుమారుడు గాకను, కుమారుడు ఎవనికి ఆయనను, ఆయననంటే ఎవరిని? తండ్రిని బయలుపరచడం అనే మాటకి ఇంకొక పదం ఏమిటి? ప్రత్యక్షపరచడం. బయలుపరచడం అన్న నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచనే కానీ మనుషులెవరు నీకు అది బయలుపరచను ఉద్దేశించునో వాడు కాకుండా మరి ఎవడును తండ్రిని ఎరగడు. ఇప్పుడు తండ్రిని ఎవరెవరు ఎరిగి ఉన్నారు? ఇప్పుడు కుమారుణ్ణి తండ్రి ఎరిగి ఉన్నారు, డైరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు తండ్రిని ఎవరెవరు ఎరిగి ఉన్నారు? వచనం చూసి చెప్పండి. కుమారుడు. నేను చెప్తే నా మాట మీదే మీ మనసు ఉంటుంది, మీరు చదివి చెప్తే వాక్యం మీద మీ మనసు ఉంటుంది. వాక్యం చదవడం ధన్యత. ఎవరెవరికి తెలుసు ఇప్పుడు తండ్రి? ఈ వచనం ప్రకారం కుమారునికి తెలుసు ఫస్ట్. రెండవదిగా కుమారుడు ఎవనికి, నా పేరు నేను చెప్పుకుంటా, విజయ్ కుమార్కి బయలుపరచాలి అని కుమారుడు అనుకుంటే తండ్రి గురించి విజయ్ కుమార్ అనే వ్యక్తికి తెలుస్తుంది. నీ పేరు నువ్వు చెప్పుకో. ఇప్పుడు నీకు తండ్రిని గురించి ఎవరు బయలుపరచాలి? పరిశుద్ధాత్ముడా? తండ్రిని గురించి నీకు ఎవరు బయలుపరచాలి? కుమారుడు. మరి పరిశుద్ధాత్మని రోల్ ఏమిటి? మనల్ని కుమారుని దగ్గరికి తీసుకువెళ్ళాలి, అవునా? ఇప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం? ఆయనేమో మహిమ స్వరూపం, మనమేమో మట్టి దేహంలో ఉన్నాం. మన మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఒక దశలో ఆయన తెరిచాడు, రక్షకుని గుర్తుపెట్టాం. ఇప్పుడు తండ్రిని తెలుసుకోవాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి కదా. మనోనేత్రాలు అంటే దావీదు అడుగుతాడే, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తున్నట్లు ఆ కన్నుల గురించి నేను చెప్తున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ఈ యుగ సంబంధమైన దేవత మూసిన కన్నులు ప్రభువు మనకు తెరిచారు కాబట్టి మనం యేసుని రక్షకుడుగా అంగీకరించాం. ఇప్పుడు ఆయన లోపల విషయాలు మనకు తెలియాలంటే కుమారుడు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు.
బయలుపరచాలి అంటే మనం ఉన్న స్థితిలో తెలుసుకోలేం. అందుకు కుమారుడు ఏం చేశాడు అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. సత్యవంతుడైన దేవుడు ఎవరు? 17:3 చూసాం. సత్యవంతుడు అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు. ఇక్కడ ఏమని చెప్పింది లేఖనము 5:20లో? సత్యవంతుడైన వానిని ఎరుగుడు. ఎవరు సత్యవంతుడైన వాని అనే పేరు ఎక్కడ ఎవరికి పెట్టబడింది? 17:3లో తండ్రి అయిన దేవుడు. సత్యవంతుడైన వానిని ఎరగవలెనని ఎవరొచ్చి అంటే ఎవరు మీకు తెలుసు, అడుగుతున్నా మీ నోటితో పలకాలి అని. యేసు ప్రభు వారు వచ్చి మనకి వివేకం ఎందుకు ఇచ్చాడు? తండ్రి అయిన దేవుడిని అడిగారు. తండ్రి అయిన దేవుడిని ఎవరు బయలుపరుస్తారు? కుమారుడు బయలుపరిచినప్పుడు ఆయనను మనం అర్థం చేసుకోవాలి అంటే మన జ్ఞానం సరిపోదు. కాబట్టి అందుకు ఒక ప్రత్యేకమైన వివేకం, ఆత్మల వివేచన అనే ఒక వరం ఉన్నదే. అలాగే వివేకమును మనకిచ్చారు. అప్పుడు మనం తండ్రిని ఎరుగుంటాం. తండ్రి ఏమై ఉన్నాడు, అసలు దేవుడు ఏమై ఉన్నాడు. అవునా? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు, ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడై ఉన్నాడు, ఎన్నో రోషము కలిగిన దేవుడైన 16 ఆయన స్వభావాన్ని గురించిన నామాలు ఉన్నాయి. అవన్నీ అప్పుడు మనకు తెలుస్తాయి. ఎప్పుడు? ఆయన ఇచ్చిన వివేకాన్ని మనం ఉపయోగించాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం తండ్రిని ఎరిగి ఉన్నామో అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎరిగి ఉన్నాము అనడానికి గుర్తే. నేను చెప్తాను, నాకు తెలుసు, యేసయ్య తెలుసు, కుమారుడు తెలుసు, కుమారుడు నాకు తండ్రిని గురించి బయలుపరిచాడు, నాకు తెలుసు అని నేను చెప్తాను. కానీ రుజువేంటి? ఒకవేళ నేను ఆ తండ్రి అయిన దేవుని కుమారుని ద్వారా ఎరిగి ఉంటే దానికి రుజువేమిటి? కుమారుని ద్వారా తండ్రిని ఎరిగిన వారు ఏం చేస్తారు? దానియేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. బలం ఎట్లా వచ్చింది? దేవునిని ఎరుగుట ద్వారా కదా. రోడ్డు మీద కుక్కలు ఉన్నాయి, నేను ఒక్కడిని వెళ్ళాలంటే భయం. నా చేతిలో కర్రో లేకుంటే కుక్కలను భయపెట్టగలిగిన ఆయుధమో మనిషో నాతో పాటు ఉంటే, ఇంకొక జీవో సింహం ఉందనుకోండి నాతో, అప్పుడు నాకు ఎలా ఉంటుంది? ధైర్యం. దేవునిని ఎరుగువారు, దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. బలం ఎలా కలిగింది? దేవుణ్ణి ఎరుగుట ద్వారా కలిగింది. దేవుణ్ణి మనం ఎలా ఎరిగి ఉన్నాము, ఎలా తెలుసుకోగలము? కుమారుడు మనకిచ్చిన వివేకమును ఉపయోగించి, ఆ వివేకాన్ని ఉపయోగించినప్పుడు కుమారుడు మనకి ఏం చెబుతున్నాడో మనకు అర్థమవుతుంది. తండ్రిని గురించి ఆయన ఏం చెబుతున్నాడో అది మనకు అర్థమవుతుంది, మనం గ్రహిస్తాం. ఎదుగో తండ్రి నా పట్ల ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారు, నా పట్ల ఇలాంటి వైఖరి కలిగి ఉన్నారు. దావీదు అంటాడు కదా, దేవుని ఉగ్రత నా మీద ఉన్నది, దేవుని కోపం నా మీద మండుచున్నది. ఎందాక నువ్వు కోపంతో ఉంటావు అంటే దేవుడు కోపంగా ఉన్నాడని ఈయనకి అర్థమైంది? ఆయన ఉగ్రత ఈయన మీదకి వస్తుందని ఈయనకి ఎలాగ అర్థమైంది? ఆ వివేకం ఆయనకి ఉన్నది కనుక దేవుడు కోపంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, ఆయన మూడు ఎలా ఉంది, ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ లేకపోతే బుక్లో ఉన్నటువంటి ఏమంటారు లిటరల్గా లాంగ్వేజ్ అర్థమవుతుంది, సబ్జెక్ట్ అర్థమవుతుంది. కానీ నా పట్ల ఆయన ఏమై ఉన్నాడో, ఎప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు. ఆ వివేకం నాకు నేను ఉపయోగించుకోగలిగితే ఆయన నా పట్ల ఎలా ఉన్నాడు, నాకు అప్పగించిన పనుల విషయంలో ఆయన నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, అవన్నీ నాకు అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎరుగుట అంటే నిత్య జీవాన్ని పొందడం.
అవునా? నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటాము? యోహాను 17:3 చూసాం. అద్వితీయ సత్యదేవుడిపైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు మనకు వరముగా ఇవ్వబడ్డాడు. ఆ వరం ఏమిటి? ఆ వరం ఏమిటి అంటే రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తే నిత్య జీవం. అది మనకు తెలియాలి అంటే కుమారుడు మనకిచ్చిన వివేకాన్ని ఉపయోగించాలి. ఆ వివేకాన్ని ఉపయోగించినప్పుడు కుమారుడు మనకు అర్థమవుతాడు. కుమారుడు బయలుపరుస్తున్న తండ్రిని గురించిన విషయాలు, తండ్రి మన గురించి కలిగి ఉన్న విషయాలు, తండ్రిని గురించి సమస్తము కాదు, తండ్రి మన గురించి కలిగి ఉన్న విషయాలు, ఆ సమస్తం మనకు తెలియదు. అంత అవసరం అనేది ఈ చిన్న బుర్రకి సరిపోదు. ఆ తండ్రిని గురించి అర్థం చేసుకోవడం, మన గురించి భూమి మీద ఉండగా మనం ఏం చేయాలి, మన కొరకు ఆయన ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇలాగున ఈ ప్యాటర్న్లో, ఈ క్రమంలో ఆయా భక్తులకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి, ఆయన ఎరగడమే జ్ఞానం కదా. గత వారం చెప్పాను ఏమని, ఆయన మనకు జ్ఞానం అయి ఉన్నాడు, యేసు ప్రభువారు. అవునా? జ్ఞానము దేవుని శక్తి. 1:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. 31లోనేమో ఆయనే మనకు జ్ఞానము, విమోచన, నీతి, పరిశుద్ధతగా ఉన్నాడు. ఇప్పుడు దాన్ని విభజిస్తూ బుద్ధివాక్యము జ్ఞానవాక్యంగా విభజిస్తూ ఆయా సమయాలలో దేవుడు మనకు అప్పగించిన పనిని చేయడానికి అనుగ్రహించబడేటువంటి జ్ఞానం పేరు బుద్ధివాక్యము. ఆ పని చేయడం వెనుకున్నటువంటి పూర్వాపరాలు అన్నిటిని గురించి మనకు తెలియపరచడం, మనం తెలుసుకోవడం జ్ఞానవాక్యం. అందులో మన పాత్ర ఏమిటో కూడా తెలుసుకోవడం జ్ఞానవాక్యం. అది ఎలాగ తెలుస్తుంది? అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని ఆయన పంపిన కుమారుని ఎరుగుట. ఎలా తెలుసుకోగలుగుతాం? కుమారుడు ఇచ్చిన వివేకం. ఆ వివేకాన్ని ఉపయోగించినప్పుడు కుమారుడు తండ్రిని గురించి మనకేం చెప్తున్నాడో అది మనం అర్థం చేసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే అది మనం అర్థం చేసుకున్నామో, గ్రహించామో, ఆటోమేటిక్గా దేవుని కొరకు 11:32 దానియేలు గొప్ప కార్యాలు. అవునా? దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇది జ్ఞానవాక్యం. కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. దీనిలో వేరు వేరు కోణాలు ఉన్నాయి, చూపిస్తాను. దినవృత్తాంతములు చివరి అధ్యాయం 34వ అధ్యాయం 10 నుండి చదవండి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతనిని పంపెను. ఎవరిని? ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతూ ఉన్నాను. ఏంటి తప్ప? ఏమండి? అలా తప్పు చెప్పానా? ఐఎమ్ సారీ. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10-11. మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఎన్ని గొప్ప కార్యాలు చేశారు మోషే గారు. నమోదు చేయబడినవే 42. ఎర్ర సముద్రము, ఆకాశం నుండి మన్నా, ఐగుప్తులో 10 అద్భుతాలు, ఐగుప్తులో బయటకు వచ్చిన తర్వాత అద్భుతాలు, మేఘము, మేఘస్తంభము, ప్రత్యక్ష కూడా అనేక. అవునా? అవి అలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఇజ్రాయెల్లో ఇదివరకు పుట్టలేదు. అంటే ఇప్పుడు మోషే గారికి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? వీళ్ళు నా ప్రజలు, ఈ ప్రజలను బయటకు తీసుకురావడానికి ఆనాడు ప్రపంచ చక్రవర్తి ఆయన ఐగుప్తులో నుండి, అంత బలం కలిగిన చక్రవర్తి యొక్క అధికారం నుండి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని చంపి, జ్యేష్ఠ సంతానాన్ని చంపి గడగడలాడించి బయటకు తీసుకొచ్చారు. ఎట్లా? వాళ్ళందరినీ దోచుకొని ఎడారిలో 40 సంవత్సరాలు 40 లక్షల మందిని ఇంచుమించు
ఒక్క పూట కూడా పస్తు లేకుండా పోషిస్తూ భద్రపరుస్తూ. వాళ్ళ మధ్యలో రాలిపోయారంటే వాళ్ళ పాపాన్ని బట్టి రాలిపోయారు, కానీ దేవుని యొక్క చేతకాంతనం కాదు. వాళ్ళ పాపాన్ని బట్టి, తిరుగుబాటుని బట్టి వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయే వరకు వెయిట్ చేస్తూ 40 ఏళ్ళు ఆయన తిప్పాడు. చంపాలంటే ఎంతసేపు పడుతుంది దానికి? అలా చేయలా. అంటే ఇప్పుడు దేవుడు మోషేకి ఏం బయలుపరిచాడు? వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నానంటే వాళ్ళు నా ప్రజలు, ఆ ప్రజల ద్వారానే రక్షకుడు, ఆ ప్రజల ద్వారానే ధర్మశాస్త్రం, ఆ ప్రజల ద్వారానే రక్షణ, ఆ ప్రజల ద్వారానే ఆజ్ఞలు, వాగ్దానాలు, అర్చనాచారాలు. అది మోషే గారికి అర్థమైంది. ఆ ప్రణాళిక నెరవేర్పు మోషే గారికి అర్థమైంది కనుక ఐగుప్తులో ఉన్న ఐశ్వర్యం కంటే ఇది గొప్పదన్నాడు. ఐగుప్తులో ఉన్న ఐశ్వర్యం తక్కువదా అండి? ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం అని చెప్పుకున్నాం. భారతదేశంలో బంగారం ఎంత ఉంది? కొన్ని వందల టన్నులు, 800, 900 టన్నులు, 1000 టన్నుల లోపు. అక్కడ ఎంత ఉంది? 8000 టన్నుల లోపు. వాళ్ళకి అంత బంగారం ఎట్ట వచ్చింది? అది వెల్ సెక్యూర్డ్ ప్లేస్ అని చెప్పి అన్ని దేశాలలో తీసుకెళ్ళి అక్కడ దాచుకున్నారు దాని వాళ్ళు. అందుకే వాళ్ళకి అంత వచ్చింది, వాళ్ళకి అధికారం, దాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మోషేకి దేవుని యొక్క బ్లూ ప్రింట్ అర్థమైంది. ఆ మాట 103వ కీర్తన 7వ వచనంలో చెప్తాడు, మోషేకు దేవుడు తన మార్గములను ఇట్లా. ఇది దేవుడు మోషేకు బయలుపరిచిన దేవుని ప్రణాళిక. ఇంకో కోణంలో చెప్తే మోషేకు దేవుడిచ్చిన దర్శనం. ఇంకొక మాటలో చెప్తే ఇలాగూ ఆయా భక్తుల జీవితాలలో దేవుని ప్రణాళికను గురించిన విషయాలు ఆయా భక్తులకు బయలుపరచబడినప్పుడు ఆ భక్తులు తమ జీవితాలను అలా తీసి ప్రాణాలను అలా పెట్టేశారు. ఆ దర్శనం ఎవరైతే పొందుకుంటారో అలాంటి దర్శనం వాళ్ళ జీవితాలు అంతకుముందు లాగా ఉండవు ఖచ్చితంగా. అవి ప్రత్యేకమైన. ఉదాహరణకు యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభం నుండి మనకు తెలుసు. అక్కడ ఏం చూశారు అయ్యగారు? ప్రవక్త అయిన యెషయా ఏం చూశాడు? రాజైన ఉజ్జియా మరణించిన దినాన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువుని చూశారు. చూస్తే ఏం జరిగింది? ఆయనకు పైగా శరాపులు ఎగురుతూ 2 రెక్కలతో, ముఖాన్ని కాళ్ళను కప్పుకొని మరి 2 రెక్కలతో ఎగురుతూ పాట పాడారు. పాట పాడుతుంటే ఏం జరిగింది? పరలోకపు గడప కమ్ముల పునాదులు, పరలోకపు గడప కమ్ముల పునాదులు కదలడం ఏమిటి కదా? గడప దేనికి ఉపయోగిస్తాము? ప్రవేశాన్ని. గడప ఎవరు? మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తున్నాడు. గుమ్మములారా తలలు పైకెత్తుకోండి 24వ కీర్తన. అవునా? పరలోకము గడప కొమ్ముల పునాదులు అంటే పరలోకానికి ప్రవేశించడానికి అనుమతించేటువంటి విషయాలు గడగడలాడిపోతున్నాయి. ఆయన చూసినప్పుడు వీళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. ఆయన పరిశుద్ధత అంత అత్యున్నత శిఖరాగ్ర స్థాయి, సర్వోన్నతమైన స్థాయిలో ఉన్నది ఆయన పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను గురించి కొనియాడుతుంటే పరలోకం ఆ పరిశుద్ధత యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక గడగడలాడిపోతారు. అది చూశాడు. ఈయన ప్రవక్త పరిశుద్ధుడే, కానీ ఈయన ప్రమాణాలు క్రైస్తవ పరిశుద్ధత, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు యొక్క సర్వోన్నతమైన పరిశుద్ధత కలిగిన వాడు అడిగిన చూసి అయ్యో అపవిత్రమైన. అంటే పరలోకం ఎలా ఉంటుందో, పరలోకంలో దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన మహిమ ఎలా ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులని పిలువబడిన శరాబులు ఎలాగున గడగడలాడుతూ ముఖాలు కాళ్ళు కప్పుకొని గడగడలాడుతున్నారు. అవన్నీ చూసినప్పుడు తన స్థానం ఏమిటో తనకు అర్థమైంది. అయ్యో అని ఏం చేశాడు. ఆ దర్శనం ఎప్పుడైతే ఆయనకు అర్థమైందో, అంతకుముందున్న యెషయా గారు వేరు, 5 అధ్యాయాలలో 6వ అధ్యాయం నుండి ఉన్న యెషయా గారు వేరు. ఆ దర్శనం ఆయన జీవితాన్ని అంతగా మార్చింది. ఆయన ప్రణాళిక అర్థమైంది. పరలోకమే గడగడలాడిపోతుంది, ఈ భూలోకం ఆయన చేసిన మట్టి మనుషులు. ఆ దర్శనం వచ్చినప్పుడు జీవితాలు మారిపోతాయి. దర్శనం అంటే దేని గురించి? అద్వితీయ సత్యదేవుడిని గురించి.
ఎవరు బయలుపరుస్తున్నారు? ప్రభువైన యేసు. మనం గుర్తుపట్టాలంటే ఎలా? ఆయన ఇచ్చిన వివేకాన్ని మనము ఉపయోగించడం ద్వారా. అలాగే యెహెజ్కేలు దర్శనం, యెహెజ్కేలు దర్శనాలు పొందాడు, దానియేలు దర్శనాలు పొందాడు, పౌలు దర్శనాలు పొందాడు. యెహెజ్కేలు దర్శనం చూడండి, మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుని ప్రణాళిక వాళ్ళకి అర్థమైంది. నీలకాంతమయమైన సింహాసనం. నిర్గమకాండం 19లో కూడా ఇలాంటిది సన్నివేశం కనపడదు. నీలమయమైంది ఆయన పాదముల క్రింద ఉన్నదని. ఇక్కడేమంది? నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనపడింది. ఆ సింహాసనం లాగా కనబడుతుంది. ఏ స్వరూపి? నరస్వరూపి అంటే నరుడేనా? నరుని యొక్క స్వరూపం అంటే స్వరూపం కలిగిన ఒక వ్యక్తి దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవస్వరూపి అయిన మనుషుడు కనపడతాడు. తన పోలిక చొప్పున, తన పోలిక చొప్పున, తన స్వరూపమా మనుషుడిని చేశాడు. ఆ మనుషుడు ఎవరి పోలిక? దేవస్వరూపి. ఇక్కడ దేవుడు నరస్వరూపిగా కనపడుతున్నాడు. ఒక నీలకాంతమయమైన ఒక సింహాసనం వంటిది ఉంది, దాని మీద ఆసీనుడవుతున్నాడు. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనపడెను. స్వరూపి నరు స్వరూపే, కానీ నడుము మొదలుకొని పైన, నడుము మొదలుకొని క్రింద వరకు అగ్నిస్వరూపం. ఆయన అంతా అగ్నిస్వరూపం కలిగి ఉన్నాడు అనొచ్చుగా. అలా నడుము పైన అని సపరేట్ చేశాడు, నడుము క్రింద అని సపరేట్ చేశాడు. మరి రెండు కూడా వేరు వేరు లక్షణాలా? కాదు, ఒకటే లక్షణం. ఏంటి ఒక లక్షణం? అగ్నిస్వరూపంగా నాకు కనబడను, చుట్టూ తేజోమయ. తేజస్సు అంటే ప్రకాశమానమైన వెలుగు. తర్వాత ఇంద్రధనుసు అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? సమాధాన నిబంధన. ఇంకెన్నడూ జలములతో నేను ఈ భూమిని నాశనం. ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలెను ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము. అప్పుడు చెబుతున్నాడు, ఈ దర్శనం చూసిన నరపుత్రుడా, నువ్వు సరిగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి. కూర్చుంటే వినపడదా? పడుకుంటే వినపడదా? కాదు, సరిగా నిలబడు. అయ్యా నాకు చేత కావట్లేదయ్యా. ఆత్మ వచ్చి తానే ఆయన నిలబడి. ఒక దర్శనం వచ్చినప్పుడు ఒక భక్తుని యొక్క జీవితం, ఆ దర్శనం ఎవరి గురించి? తండ్రి అయిన దేవుడు. ఎవరు బయలుపరుస్తున్నారు? కుమారుడు. ఎలా బయలుపరుస్తున్నాడు? మనకు వివేకం వచ్చి. దానియేలు దర్శనం చూడండి, అక్కడ నుండి ఈయన చరిత్ర అంతా, ఈయన ద్వారా జరిగిన పరిచర్య అంత ప్రత్యేకంగా ఉంటుంది. యెహెజ్కేలు గారు దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. ఇక్కడ మహావృద్ధుడుగా కనపడుతున్నాడు ప్రభు. మహావృద్ధుడు. వృద్ధులు దేనికి గుర్తు? అన్నీ తెలిసిన జ్ఞాన సంపన్నులు. ఇలాంటి పిక్చర్ ఎక్కడ కనపడుద్ది మనకు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ ఆయన స్వరూపము అగ్నిమయమై ఉండేది. ఇక్కడ ఆయన సింహాసనము మండుచుండెను, దాని చక్రములు అగ్నివలి ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి ఉన్న తీర్పు తీర్చుటకై గ్రంథములు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి?
ఎప్పుడో జరగబోయే వాటిని ముందుగా తెలియపరుస్తున్నాడు ఆ దర్శనంలో. అవునా? దేవుని ప్రణాళికను తెలియపరుస్తున్నాడు. 6వ అధ్యాయం వరకు అద్భుతాలు కనపడతాయి దానియేలు గ్రంథంలో కదా. 3వ అధ్యాయంలో దూరాన మైదానంలో విగ్రహము, తర్వాత 4వ అధ్యాయంలో ఇంకో దర్శనము, 5వ అధ్యాయంలో మెనే టెకెలు పార్సెను, 6వ అధ్యాయంలో సింహాల స్టోరీ. ఇక్కడ నుండి ప్రణాళిక చెప్తున్నాడు 7వ అధ్యాయం నుండి. 7వ అధ్యాయం నుండి వీటిలో జటిలమైంది 11వ అధ్యాయం. జటిలమైంది 11వ అధ్యాయం. దేవుని ప్రణాళిక నేను చూశాను, నేను విన్నాను, కానీ నేను గ్రహించలేకపోయాను అన్నాడు 10వ అధ్యాయంలో దానియేలు గారు. గ్రహించడానికి శక్తి లేక, శక్తి లేని వాళ్ళగా చచ్చిన వాళ్ళలాగా పడిపోయాడు. అదే పిక్చర్ యోహాను భక్తుడు కూడా మనకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అవునా? ఇట్లా యోహాను భక్తుడి దర్శనం చూడండి, పరలోక దర్శనం, ప్రకటన గ్రంథం చాలా వచనాలు ఉన్నాయి. నేను పరిచయం చేసుకుంటూ వెళుతున్నా. 4వ అధ్యాయం 3వ వచనం నుండి మొదటి వచనం కూడా చదవండి. ఏ సంగతులు జరిగిన తర్వాత మొదటి 3 అధ్యాయాలు సంగతులు. పరలోకానికి ఏముంది? తలుపు. ఎక్కడ విన్నారు? పద్మాసు ద్వీపం. చివరి రోజుల్లో ఏం జరిగింది? ఆయన పంపిన థియోత్రెఫా అనేవాడు సంఘానికి వచ్చేవాళ్ళని ఆదరించట్లేదు, ఈయనకి విలువిగట్ల. మనసు 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనంలో ఉంటుంది. థియోత్రెఫా అనేవాడు యోహాను గారిని గౌరవించలా. యోహాను గారు పంపిన వాళ్ళని కూడా డిస్టర్బ్ చేశారు. అయ్యో, నేను కట్టిన సంఘంలో ఇలాంటి ఒక దేవ విరోధి ఉన్నాడని చాలా దుఃఖంతో ఉన్నాడు. అది ఒక కోణం, సంఘముల గురించిన చింత. ఇంకో కోణం, సువార్త ప్రకటిస్తుంటే అందరు రక్షణ పొందుతున్నారని అనేక రకాల హింసలు పెట్టినా ఈయన చావకపోతే తీసుకువెళ్ళి అక్కడ పడేశారు. పద్మాసు ద్వీపం. ఒకవైపు ఈ శ్రమ, ఒకవైపు మానసికంగా సంఘాలను గురించి చింత. ఈ వేదంతో పద్మాసు ద్వీపంలో ప్రభు సన్నిధిలో మోకరిస్తే ఆత్మ తనను వశం చేసుకొని మొదట అక్కడ 1వ అధ్యాయం 12, 13 వచనాల్లో మాట్లాడారు. మనిషి కుమారుని పోలిన ఒకడు. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, మొదటి వినిన స్వరం బోరధ్వని వల్లే నాతో మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మని ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడికి ఎక్కిరమ్మంటే సంఘాన్ని ఎక్కిరమ్మన్నారని చెప్తారు కొందరు భక్తులు. చాలా స్పష్టంగా చెప్తుంది కదా లేఖనం. ఒక వ్యక్తిని పైకి రమ్మని చెప్తుంది. ఇక పరలోకానికి వెళ్ళాడు. అక్కడ చూస్తున్నాం ఒక సింహాసనం వేయబడి ఉండెను. దానియేలు గారు చూసిన దర్శనంలో ఉన్నాడా? యెహెజ్కేలు గారు చూసిన దర్శనంలో ఉన్నారా? ఒకే దర్శనం. ఈ దర్శనాలు ఎప్పుడైతే వాళ్ళకి కలిగినాయో అద్వితీయ సత్యదేవుడు ఆయన ఏం చేస్తున్నాడో అవి వీళ్ళకి అర్థమైపోతున్నాయి. వాళ్ళ జీవితాలు అందుకేనండి హతసాక్షులుగా చంపగలిగారు, హతసాక్షులుగా తమ జీవితాలను అప్పగించుకోగలిగారు. సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉండేను. సూర్యకాంత పద్మరాగములు అవి ప్రకాశిస్తూ ఉంటాయి. మరకతం అంటే ఎమరాల్డ్ కదా, పచ్చ రంగులో ఉండి చాలా లైట్ పడితే చాలా ప్రకాశమానంగా ఉంటుంది. ఇక్కడ కూడా యెహెజ్కేలు దగ్గర కనపడుతుంది, అక్కడ కనపడుతుంది. ఎవరు వీళ్ళు? 24 పెద్దలు ఎవరు? మన సబ్జెక్ట్ కాదు, సందర్భం కనుక అడుగుతుంది. మన సబ్జెక్ట్ ఏమిటి అంటే జ్ఞానవాక్యం. జ్ఞానవాక్యం అంటే ఏమని చెప్పాను? ఈ భూమి మీద దేవుడు చేస్తున్న దైవ కార్యం అంతటిని గురించిన ప్రత్యక్షతను పొందుకోవడం.
దేవుని మార్గాలు తెలుసుకోవడం జ్ఞానవాక్యము అని చెప్తారు. అది విడివిడిగా విభజించబడి ఉంటుంది, దాన్ని మనం గుర్తుపట్టాలి. ఆ విభజన చెప్తూ మొదట ఆయా భక్తులు పొందిన దర్శనాలు మీకు చూపిస్తున్నా. ఏమడిగాను? ఎవరని చెప్పారు? మీరు చెప్పలా, మర్చిపోయారు. అవునా? మర్చిపోయారు. ఏమంటారు అంటే 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు అంటారు. కాదు అని చెప్పి ఆ 24 పెద్దలు ఎవరని చెప్పాను? ఆలోచన సభలో ఆలోచన చెప్పేటువంటి పెద్దలు, విశ్వంలో ఉన్న కోటాను కోట్ల ప్రపంచాలకు ధర్మశాస్త్రాలను రాసేవారని అనేక లేఖనాలు నేను మీకు చూపించి చెప్పాను. ఒక మాట చదివినప్పుడు పాత వర్తమానాలు కళ్ళ ముందు కనపడాలి. అది లేకపోతే, అది లేదు అంటే ఎందుకు లేదు చెప్పండి మీకు? దేవుడు మీకు వివేకం ఇచ్చాడే లేదా? దాన్ని ఉపయోగించట్లా, గూట్లో పెట్టారు భద్రంగా. దాన్ని ఉపయోగిస్తే పాస్టర్ గారు అప్పుడు చెప్పారు 20 ఇవి మారే మెసేజ్లు కావు, స్టేట్మెంట్లు కావు. 24 పెద్దలు ఎవరు అంటే ఒకటే సబ్జెక్ట్, అది మారదు. ఎప్పుడైతే మనం పాజిటివ్, నేనేది చెప్పానో పాజిటివ్ సెన్స్లో అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి భిన్నమైనటువంటి బోధ కూడా మన కళ్ళ ముందు కనపడాలి. అది ఎందుకు కాదో గుర్తుండాలి, ఇది ఎందుకు అవునో తెలియాలి. ఎవరైనా నిన్ను అడిగితే చెప్పాలి, అప్పుడు ఆయన గురించి తెలుస్తుంది. 24 పెద్దలు వీళ్ళైతే మరి 24 సింహాసనాల మీద 24 ఉంటే ఈ దర్శనం చూస్తున్న ఆయన ఎవరు? మరి ఈయన కూడా ఆ కుర్చీలో కూర్చోవాలిగా, ఆ కుర్చీ ఖాళీగా ఉండాలిగా. యువతలు ఉన్నాడు ఈయన, కుర్చీ ఖాళీగా ఉందా? లేదు కదా. ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ చెప్పారు. రైట్. తర్వాత దేవుని 7 ఆత్మలు అంటే ఇందాక ఏదో చదివాం, యెషయా ప్రవచనం 11. ఆ 7 ఆత్మల సంపూర్ణ ఆత్మ అని అర్థం కదా. ఇట్లా 4 జీవులు. చదవండి. గాజు వంటి సముద్రము ఉన్నట్టు ఉండేది. ఎందుకు ఉందా లేదా? సముద్రం ఉందా లేదా? పరలోకంలో సముద్రం ఉంటుందా ఉండదా? ఇది కూడా చెప్పారు. ఉండదా ఉండదా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ఉందని గుండు ఊపుతున్నారు. అక్కడ సముద్రం లాగా ఉన్నట్టుగా ఉన్నది, సముద్రం లేదు అక్కడ. ఎందుకు లేదు? ఒక వర్తమానం చెప్పాను. ఏమండి, 404 వచనాలు ప్రకటన గ్రంథం ఉన్నది. 404 వచనాలే, 22 అధ్యాయాలు. అందులో 500 కంటే ఎక్కువ పాత నిబంధన ప్రస్తావనలు ఉన్నాయి. మనం ఒక పదం చదివినప్పుడు దానికి సంబంధించిన లింక్ ఎక్కడెక్కడ ఉందో మన కళ్ళ ముందు కనపడితే తప్ప ఆ ప్రణాళిక మనకు అర్థం కాదు. మనకెందుకు అర్థం కావాలి? ఆ జ్ఞానవాక్యం మనకెందుకు కావాలి? అది దేవుడు ఎవరో, ఏం చేస్తున్నాడో, ఆయన నాకేమై ఉన్నాడో అర్థమైతే యేసులాగా సిలువ వేయబడాల్సి వచ్చినా, అయ్యా ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావని హ్యాపీగా వెళ్తాను. రండిరా, నన్ను వేయండి, సిలువ వేయండి అని. అర్థం కాకపోతే గడగడ వణుకుతో భయపడి పారిపోతాను. నేనేం చెప్పాను గత వారం చెప్తూ, ఈ వరాలు అరుదైనవి, అపరూపమైనవి, ఇవి చాలా కొద్ది మందికే ఉన్నాయి, ఇవి మనకు కావాలి అని చెప్తూ వాటి యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్తున్నాను, వాటి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను. ఈ జ్ఞానవాక్యం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టేశారు, క్రీస్తు కొరకు, ఆయన నింద కొరకు, సుఖభోగాలను వదిలిపెట్టేశారు. ఆ దర్శనం ఉన్నోళ్ళు చెరలో
ఆ హింసలకు వాడికి భయపడలా, సింహాల బోళ్ళకు భయపడలా. పౌలు గారు, ఆ దర్శనం కలిగినటువంటి పౌలు గారు ప్రాణానికి లెక్క చేయలా. శరీరం సహకరించకపోయినా దేవుని పైన ఆపలేదు. ఆ జ్ఞానవాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే ఎవరిని లక్ష్య పెట్టవు. ఎందుకంటే అది దేవుడే నీతో మాట్లాడితే ఎవడొచ్చి ఈయన దేవుడు కాదు అని చెప్తే పోరా అమాయకుడిలాగా ఉన్నావు. నేను ఆయనతో స్వయంగా మాట్లాడాను, నీకేం తెలుసు ఆ రుచి, పో నీకు నచ్చింది నువ్వు చెప్పుకోపో. నేనైతే ఆయన చూసా, ఆయన చచ్చిపోయినా బతికినా నేను ఆయన కొరకని చెబుతాను. ఏది వ్యక్తిగతంగా నీకు అనుభవం ఉంటే ఆ అనుభవాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావు? ఈ వరాన్ని పొందుకుంటావు. ఈ వరంలో భాగం ఏమిటి? వివేకం. ఆయన ఇచ్చిన వివేకాన్ని ఉపయోగించుకోవడం. ఆయన ప్రణాళిక తెలియాలి. అందుకోసం ఎలా సాధ్యం ఇది? నా వైపు చూడండి, ఇది సింహాసనం. సింహాసనం మధ్యను సింహాసనం వెళ్తాం 4 జీవులు కూర్చుని. ఆయన ఎట్ట కూర్చుంటాడు అయ్యగారు? దీనికి ఏం చెప్పా? బాగా ఇంత ఏమండి, ఇది ఒక ప్రత్యేకమైన టాపిక్. ప్రతి మాట ప్రత్యేకమైన టాపికేగా. అవి నేను చెప్పినప్పుడు అవి ప్రత్యేకమైన గుర్తుండాలి కదా. మీరు గుర్తుపెట్టుకోవట్లేదంటే ఏంటి? టేక్ ఇట్ ఈజీ పాల్స్. దానివల్ల ఎవరికి నష్టం? పాస్టర్ గారికా, దేవుడికా? మరి నష్టపోతారు ఎందుకు? అప్పుడు పరలోకంలో వస్తు నిర్మాణమైన, జీవుల నిర్మాణమైన వాటి యొక్క కణజాలం అంతా కూడా ఒకటిగా ఉంటుందని చెప్పానా? కాబట్టి అది వాళ్ళకి ఇబ్బందిగా ఉండదని చెప్పానా? పదార్థము ఇంకొక పదార్థంలో నుండి అలా వెళ్ళిపోతుంది, ఆ రూపాలు చెడిపోకుండా అని చెప్పానా? తోమా గారి దగ్గరికి యేసయ్య వచ్చాడు పునరుత్థానుడై, అప్పుడు గోడలు ఆపలేకపోయినాయి అని చెప్పానా? బలిపీఠం కొమ్ములో నుండి ఒక స్వరం వినపడిందంటే బలిపీఠం లోపల ఒక దేవదూత ఉంది చెప్పానా? ఇమిడిపోయి. ఏమండి, అది తరోగా ఈ సబ్జెక్టు మన మిగిలిన మీరు గుర్తుపెట్టుకొని మర్చిపోండి. ఇది మర్చిపోద్దండి. దేవుని ప్రణాళిక అండి ఇది. 4 జీవులు. 4 జీవులు ఏమిటట? మొదటి జీవి సింహం అంటే దేని గుర్తు? అడవికి రాజు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు ఎలా ఉంటారు? పిల్లుల్లాగా, సింహాల్లాగా. అవునా? ఇంకొక ఆ వచనం మీకు తెలుసు కాబట్టి దినవృత్తాంతంలో 1వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 12:8. అది దావీదు దండులోని సైనికుల యొక్క ముఖాలు ఎలాగున్నాయి? అక్షరార్థంగా. అవునా? అంటే సింహం ముఖం ఎంత గంభీరంగా ఉంటుంది. ముఖం చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలరా? దడే. సింహము గర్జించగా భయపడని వాడెవడు అంటాడు ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం. అవునా? అలాంటి యోధులు ఉన్నారు అక్షరార్థంగా దావీదు దండులు. అదే కావ్య గ్రంథమైన సామెతలు ఏమన్నాడు? నీతిమంతులు సింహం వల్లే. ఇక్కడ ఎవరైనా ఉన్నారు నీతిమంతులు? చదవండి 28:1 సామెతల గ్రంథం. మరి ఉన్నారు ఇక్కడ ఎవరైనా? వాళ్ళు ఎలా ఉంటారు? సింహంలాగా ధైర్యంగా ఉంటారు కదా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యేసు ప్రభువుని గురించి ఏం చెప్పారు? యోధా గోత్రపు ఆయన భక్తులైన విశ్వాసులు. ఓల్డ్ టెస్టమెంట్లో సింహం ముఖం అక్షరార్థంగా. కావ్య గ్రంథంలో క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు సరిపోయే విధంగా నీతిమంతులు సింహంలే. సింహం యొక్క ధైర్యాన్ని అక్కడ చెబుతున్నాడు. మన రాజు సింహం, మనం సింహం. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాంటి సింహం వంటి ముఖం కలిగిన జీవి ఏం చేస్తున్నారు? దేవుని సింహాసనాన్ని మోస్తున్నారు.
4 జీవుల్లో మొదటి జీవి. రెండవది దూడ వంటిది. దూడ అంటే ఎద్దు. ఎద్దు ఏం చేస్తుంది? రైతుకు సేవ చేస్తుంది, వ్యవసాయం చేస్తుంది. అవును కదా, వ్యవసాయం. ఇప్పుడు సింహము అన్నప్పుడు మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారిని మత్తయి సువార్త అంతా మత్తయి గారు రాజుగా పరిచయం చేస్తారు. ఒక రాజు ఎలా ఉంటాడు, అవునా? మార్కు సువార్త పరిచారకునిగా పరిచయం చేస్తాడు. ఎద్దు అవునా, ఎద్దుగా పరిచయం. ఇప్పుడు సేవకుల గురించి ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టద్దు అని ఎవరికి చెప్పాడు? సేవకుల గురించి. సేవకుడు ఎలా చేయాలి? ఎద్దు ఒళ్ళు కాసుకోకుండా ఎట్లా చాకిరి చేస్తుందో రైతు కోసం, ఎంత చాకిరి చేస్తుంది. లాగలేకపోతే అక్కడ ప్రాణం విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేస్తుంది, కానీ అప్పగించిన పని ఆపదు. నమ్మకమైన ఎద్దు. రైతుని అడగని చెప్తారు. దాని ప్రాణం ఆయన కళ్ళలో ఉండి నెత్తరు వచ్చినా కూడా లాక్కుండా ఆగదు. అంత నమ్మకంగా పరిచర్య యేసు చేశాడో దేవుని సేవకులు అలా చేయాలని నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం కట్టద్దు అంటాడు. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయ కృత్యములు జరిగించు ఉండగా 13వ వచనం, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారు బలిపీఠం వద్ద పరిచర్య చేయించు ఉండగా అలాగున సువార్త ప్రకటించువారు. సేవకులను పరిచారకులుగా చూపించు. యేసు సేవకుడిగా మార్కు సువార్తలో. దేవుని సేవకులు. దేవుని సేవ అంటే ఏమని చెప్పాను? ఒక వ్యక్తికి అది సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఆ వ్యక్తి కొరకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని ఆ వ్యక్తి చేస్తూ ఉన్నాడంటే అతడు దేవుణ్ణి సేవిస్తున్నాడు అని అర్థం. అది విశ్వాసి సేవకుడు. నాకు అప్పగించిన పని ఒకటి, నీకు అప్పగించిన పని ఒకటి. నీ పని నువ్వు చేయాలి, నా పని నేను చేయాలి. అది సేవ. ఇది రెండవది. మూడవది యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం, పిలాతు అంటాడు, ఇదిగో పూర్తి చేయండి ఈ మనుష్యుడు. బోల్డ్ లెటర్స్తో రాసి అక్కడ అంతమంది మనుషులు ఉంటే ఈయనొక్కడిని పట్టుకొని ఇదిగో ఈ మనుషుడు అంటున్నాడు. పాపం చేయకముందు దేవుడు నరుణ్ణి ఎలాగ చేశాడో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యేసు ఒక్కడే. అలాంటి వ్యక్తుల కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో. సరిపోయినా 3 లింకులు. ప్రభు ఇదిగో ఈ మనుషుడు. యోహాను సువార్త 19:5. మనము ఆ కుమారత్వాన్ని పొందుకోవడానికి, మనుషుని యొక్క స్వభావం పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు, యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తున్నారు, మనలో ఉండి మనం మూలుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. ఆయన మనుషుడైతే మనం ఎవరమవుతాం? ఆయన మనుషులమవుతాం. ఆ మనిషి తత్వం రావడానికి చదవండి, అది మీకు గుర్తులేదు. 19:5. నేను ఆ లేఖనాలు మీకు తెలుసని నోటితో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, టైం సరిపోదని. ఏమని ఉంది? ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడ యేసు వెలబలికి రాగా పిలాతు ఇదిగో. ఎంత తాటికే ఎంత అక్షరాలతో రాసి అంటే మిగిలిన మనుషులు కాదు, ప్రవచిస్తున్నాడు పిలాతు నోటిని దేవుడు వాడుకుంటున్నాడు. కైప నోటిని వాడుకోలేదా? పిలాతు నోటి. ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 19 ఏలైనగా సృష్టి నాశనముకు. ఇప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన కుమారులేగా. అంటే యోహాను సువార్త 1:12 ప్రకారం కుమారులు అని పిలువబడ్డానికి యోగ్యత వచ్చింది, కానీ కుమారులు కాదు. కుమారులు ఎవరవుతున్నారు? 8:14 రోమపత్రిక. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో. సల్మాన్ రాజు గారు చెప్పారు కదా వర్తమానం, గుర్తు రావాలి మైండ్లో.
నీ మైండ్ అంతా, నీ హృదయం అంతా వాక్యంతో నింపబడితే తప్ప నువ్వు ఆయన తెలుసుకోలేవండి. ఏవేవో లోపల పెట్టుకుంటే అవన్నీ అవసరమే, కానీ వాటికి అధమ స్థాయి ఇచ్చి వీటికి ప్రథమ స్థానం ఇవ్వాలి నీ హృదయం. అట్లాగే ఇంట్లో విషయాలు గుర్తుపెట్టుకోవద్దు, బాధ్యతలు గుర్తుపెట్టుకోవద్దని నేను చెప్తున్నానా? కాదు. ఆ ఛానల్ తక్కువగా ఉండాలి, ఈ ఛానల్ ఎక్కువ ఉండాలి. ఇది 4వ ముఖం. ఎగురుచున్న పక్షిరాజు. అవునా? విశ్వాసులకి పక్షిరాజు అని పేరు ఎక్కడైనా ఉందా? ఏమండి గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథం 40:30 యెహోవా కొరకు ఎదురు చూచువారు బలం పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె. ఎందుకు పక్షిరాజు కావాలి వాళ్ళు? ఎందుకు పక్షిరాజు యొక్క అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉండాలి? ఎఫ్ఎస్సీ 6:12 ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు అవి వచ్చి ఏం చేస్తున్నాయి? విశ్వాసులు నెత్తి మీద వాలి అనకూడని మాట అనిపించి వెళ్ళిపోతున్నాయి, చేయకూడని పని చేయించి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు ఎప్పుడో ఒక బలహీనమైన సమయం అంటే అర్థమేంటి? ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు? నువ్వు స్తుతిస్తుంటే అవి నీ దగ్గరికి రావు. నువ్వు స్తుతించకుండా సణిగావు, గొణిగావు, ఫిర్యాదు చేసావు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు సణుగుతున్నావు, గొణుగుతున్నావు, ఫిర్యాదు చేస్తున్నావు అంటే అర్థమేంటి? సైతానుడా వెల్కమ్, రారా అని పిలుస్తున్నావు నువ్వు వాడిని. అదే స్తుతిస్తుంటే ఆయన మహిమతో నువ్వు నింపబడతావు. అరే వాడికి అసలు నేను చూస్తేనే అంత దూరాన్ని నిలవబడతాడు. ఎల్లప్పుడూ క్రీస్తుని గురించిన స్తుతి నీ నోటు ఉంటే, నీ హృదయంలో ఉంటే వాడు నిన్ను తాకలేడు. ఎప్పుడైతే సణిగావు, గొణిగావు, ఫిర్యాదు చేసావు, ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. అవునా? వాడొస్తాడు. వాడు తల మీద వాలి మాట్లాడకూడని మాట, చేయకూడని పని చేయించి ఆ తర్వాత నువ్వు ఏడుస్తావు. వాడు వెళ్ళిపోయినాక నేనేంటి ఇలా చేశాను, నా వంటి వ్యక్తి ఇలాంటి పని చేయొచ్చా, చేయకూడదు కదా, నేనేంటి ఇలా అని కుమిలి ఏడుస్తుంటావు. ఏడవడం కాదు చేయాల్సింది, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆ బలాన్ని పొంది అక్కడ పోయి ఆయన దండి రావాలి. అందుకు ఆ పక్షిరాజు బలం 3 వర్తమానాలు చెప్పాను. 2 రోజులు సాతాను గురించి చెప్తూ 2 రోజులు ప్రత్యేకమైన కూటాల్లో చెప్పాను ఆ వర్తమానాలు. మొదటి రోజు చెప్పాను, ఎంతమంది గుర్తున్నాయో. అవునా? మరి యేసు ప్రభువారు పక్షిరాజుకి ఎక్కడ కనపడతాడు? 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13. ఈయన ప్రభు అయిన యేసు. దీని గురించి కూడా ఒక వర్తమానం చెప్పాను. సరే, ఇప్పుడు నా వైపు చూడండి. నేనేం చెప్తున్నాను? ఆయా భక్తులు పొందిన పరలోక దర్శనాలు చూపించాను. అవునా? చూపిస్తూ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చూసిన ఆ దర్శనంలో ఒక చిన్న విభాగాన్ని వివరించా. ఏమిటది? ఆయన సింహాసనాన్ని మోస్తున్న 4 జీవులు. ఆ 4 జీవుల గురించి చెప్తూ ఆ 4 జీవులు ఎవరెవరిని ప్రతిబింబిస్తున్నాయి అని చెప్పాను? ప్రభువైన యేసును ప్రతిబింబిస్తున్నాయి, మనల్ని ప్రతిబింబిస్తున్నాయి. మనము కూడా ఆయన సారూప్యంలో సేవకు విభాగము, అధికారం పొందిన విభాగం. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇవన్నీ ధ్యానం చేస్తే దేవుడు నా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక. ఇది విన్నంతసేపు సంతోషంగా ఉంటుంది. ఏవో క్రొత్త విషయాలు నేను విన్నాను అని సంతోషం ఉంటుంది. కానీ ఆ వరం నీకుంటే అది మైండ్లో పిక్చర్ ముద్రించబడుద్ది. ఆ సన్నివేశం కనిపిస్తే, ఆ లేఖనం చదివితే, అలాంటి సన్నివేశం కనపడితే, లేకుండా దృశ్యాన్ని చూస్తే ఈ పిక్చర్ అంతా నీ కళ్ళ ముందు కనపడుద్ది. ఇదిగో దేవుడు చేస్తున్న కార్యం ఇదని గుర్తుపడతావు. ఎప్పుడైతే గుర్తుపట్టావో అప్పుడు నీకు ఎంత శక్తి వస్తుందండి కదా. ఇప్పుడు మన ఊరిలో మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు. వీళ్ళందరిలో వాళ్ళ స్థాయిని బట్టి వారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దేశంలో ఏం జరుగుతుంది అనేది. అందరికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుస్తుంది స్పష్టంగా? అత్యున్నత అధికారం కలిగిన మోడీ గారికి. అంతే కదండి. వీళ్ళకి సూచాయిగా తెలుస్తుంది కానీ స్పష్టంగా తెలియదు. అవునా? అట్లనే ఈ వరాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు
మన హృదయంలో ఏదైతే ఉందో ఆ హృదయంలో వాటిని పక్కన పెట్టి ఆయన వాక్యం, ఈ ప్రణాళికకు సంబంధించిన వాక్యంతో నింపబడితే, ఇప్పుడు దేవుని హృదయం కూడా ఆ ప్రణాళికతో నింపబడింది. నీ హృదయము దేవుని హృదయం ఏమైంది? నా యందు మీరును, మీ యందు నేనును అంటే అర్థం ఏమిటి? అవును కదా, ధ్యానం చేయాలి కదా. ఇప్పుడు దేవుని కుమారుని ఎరుగుట, ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పటి వరకు అద్వితీయ సత్యదేవుడైన దేవుడిని, తండ్రిని ఎరగడం గురించి. ఇప్పుడు కుమారుణ్ణి ఎరగడం గురించి ఇందాక చదివాం యోహాను 17:3. ఏమిటి? అద్వితీయ సత్యదేవుడైన నేను, నువ్వు పంపిన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద చేస్తున్న పరిచర్య గురించి కంప్లీట్గా తెలుసుకోవడం. కుమారుని పరిచర్య వేరు, తండ్రి పరిచర్య వేరు. గోల్ ఒకటే, పనిచేసే విధానాలు వేరు. దానిలోని స్పష్టత ఇంకా డీటెయిల్డ్గా. ఉదాహరణకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఒక మర్మాన్ని గురించి చెప్తున్నాడు. క్రీస్తు మర్మం అని పేరు పెట్టాడు దానికి. ఇప్పుడు ఇది మనకు అర్థం కాలేదనుకోండి, దేవుడు నన్ను యూదుల్లో పుట్టేయకుండా అన్ని జనుల్లో పుట్టించాడు, దేవుడు నా పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు అని దేవుడిని నేను అర్థం చేసుకోలేను, తప్పుగా అర్థం చేసుకొని తక్కువ చేసి మాట్లాడతాను. అదే నాకు అర్థమైందనుకోండి, నేను ఈ ప్లేస్లో ఉండడం ఆయనకి ఇష్టం, నా ప్లేస్లో నా పని నేను ఆయనకి నచ్చినట్లుగా ఆయన సంతోషపెట్టే విధంగా చేయాలని నన్ను నేను డెడికేట్ చేసుకుంటాను. ఇలాంటి 16 మర్మాలు ఉన్నాయి. అవి క్రీస్తు భూమి మీద చేస్తున్న పరిచర్యకు సంబంధించినవి. ఈ మర్మాల్లో కన్నా గొప్ప మర్మం ఏమిటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16. దైవ భక్తి గొప్ప మర్మం. ఒక భక్తుడేమో సంపూర్ణంగా లోబడి ఆయన హత్తుకొని, కొందరు అంటి ముట్టనట్టు. అందరికీ ఒకటే బాధ. ఇక్కడున్న అందరూ ఒకే స్థాయికి చెందిన భక్తి చేస్తున్నారా? లేదు, ఖచ్చితంగా. అలాగని అందరూ వైఖరి ఒకటి కాదా? అందరూ ఏ గురి కలిగి వచ్చారు? దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆ మాట్లాడిన దాని ప్రకారం నేను బ్రతకాలి అని సమర్పించుకొని వచ్చారు, ప్రతిష్ఠించుకొని వచ్చారు, ప్రత్యేకించుకొని వచ్చారు. లేకపోతే ఈ 7 వారాలని చెప్పినప్పుడు పాస్టర్ గారు చెబితే రావాలా? లేదు, దేవుని ఆత్మ మిమ్మల్ని రేపింది, నేను కూడా అది పొందుకోవాలి. కానీ దాన్ని ప్రాక్టీస్ చేసే విషయంలో లోబడే విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకు ఆ వ్యత్యాసాలు? మీరు ఉపయోగించే వివేకంలో వ్యత్యాసాలు. ఆయన పక్షపాతి కాడు, మనం లోబడి దాన్ని ఉపయోగించి కదా. అట్లాగే యూదుల్ని ముందు వాళ్ళ స్థానం అది, మన స్థానం ఇది. గత వారమో అంతకుముందు వారం చెప్పాను స్త్రీ పురుషుల యొక్క స్థానాలను గురించి. అవి స్త్రీని ముసుగు వేసుకోమన్నారని ఆవిడ తక్కువ కాదు, పురుషుడు ఎక్కువ కాదు. ఆవిడ ఆ ప్లేస్లో ఆవిడకి అప్పగింపబడిన బాధ్యత అది. ఎందుకంటే ఆయన తెలుసుకోవాలంటే ఆ ప్లేస్లోనే ఆవిడ ఉండాలి. పురుషునికి అప్పగింపబడిన బాధ్యత ఇది. ఆయన తెలుసుకోవాలంటే ఆ ప్లేస్లోనే ఉండాలి పురుషుడు అనేవాడు. ఎందుకో ఒక వ్యక్తిని పురుషుడిగా అందరినీ పురుషులుగానో స్త్రీలుగానో సృష్టించవచ్చుగా, సమస్యలు ఏమి ఉండవు కదా. కాదు, అలా సృష్టించడం వెనుక దేవుని యొక్క అత్యున్నత ప్రణాళిక ఉన్నది. ఆయన అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగడం, ఆయన కుమారుణ్ణి ఎరగడం. ఇందాక మత్తయి 11:27 మనం చూసాం. ఈ విషయాన్ని తెలుసుకోవడానికే ఈ వ్యత్యాసాలు ఎందుకున్నాయో పౌలు చెబుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం.
ఆ, సమస్తమును నష్టపరచుకొని ఆ. వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అవునా? ఈ వచనాలు ఎన్నిసార్లు చదువుకుంటాం? టెన్స్ ఆఫ్ టైమ్స్, ఇంకెక్కువ మాట్లాడితే హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు నువ్వు లిస్ట్ రాయి, ఈ సంవత్సరం దేవుని కొరకు నువ్వే నష్టపోయావో, ఏ నష్టపోయావో నీకు నువ్వు చెప్పుకో. టైము, మనీ, నీకు ఇవ్వబడిన సామర్థ్యాలు, నీకు ఇవ్వబడిన అవకాశాలు, ఈ లోకంలో నీకు ఎంతో విలువ, గౌరవం ఉంది, అవసరత, నీ కుటుంబంలో నువ్వు ఎంతో అవసరమైన వ్యక్తివి, అక్కడ నువ్వు ఉంటేనే ఆ పనులు జరుగుతాయి. అలాంటివి ఎన్ని నష్టపోయావు దేవుని కొరకు? ఆయన సమస్తం నష్టపోయాను అన్నాడు. మనమే నష్టపోవు. అది నడవాలి, ఆ బండి నడవాలి, ఈ బండి నడవాలి. మనకున్నపాటి తెలివితేటలు దేవుడికి లేవా? ఉన్నాయా లేవా? మరి మనం ఈ డబుల్ గేమ్ ప్లే చేస్తుంటే నా కొడుకు తెలివైనోడు, బాగా మేనేజ్ చేస్తున్నాడు అనుకుంటాడా? లేకపోతే వీడు నా కొరకు ఏం నష్టపోయాడు అని బాధపడతాడా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఆయన్ని తెలుసుకోవాలి అంటే నష్టపోవాలి. నీ సమయాన్ని, నిద్రను నష్టపోవాలి. ఆహారం లేదు, దీన్ని ధ్యానించడం కొరకు నీ సమయాన్ని ఖర్చు పెట్టాలి. నువ్వు వేరే ఏది నువ్వు ప్రయత్నం చేసినా కదా. అట్లాగని జీవనోపాధి మానుకోమని వాక్యం చెప్తుందా? లేదు లేదు. సమర్థించుకోవాలి, సమయాన్ని సమర్థించుకోవాలి. నీ డ్యూటీ అంతా 8 hours 10 hours. ఇంట్లో పనులు, భార్య అనే పిల్లల్ని పట్టించుకోవద్దనా, భర్తని పిల్లల్ని పట్టించుకోవద్దనా? లేదు. ఆ టైం వాళ్ళకి కేటాయించు, దేవుని టైం దేవునికి కేటాయించు. ఇవి లేకుండా నష్టపోకుండా దేవుణ్ణి తెలుసుకోలేవు. నువ్వు అలాగ చేయగలిగితే ఇంకెక్కడికి వెళ్ళలేవు బయటికి. ఫంక్షన్లు లేకుంటే శుభకార్యాలు లేకుంటే షాప్, ఇవన్నీ పక్కన పెట్టేస్తావు. అవి అంత ప్రాముఖ్యమైనవి కాదు. ఈరోజు ఈ పప్పు ఉందా, ఓకే. పచ్చడి ఉందా, ఓకే. కాటన్ ఉందా, కాటన్ ఉందా, టెరివులు ఉందా, ఏది ఉన్నా ఓకే. ఉన్నాయా లేవా చెప్పులు, ఉన్నదాంతో చాలే. ఇంక వాటి గురించి మనసు ఉండదు. వాటికి టైం కేటాయించి, వీటికి టైం కేటాయించి, రంగులు వేసుకోవడానికి ఆ టైము దీని కొరకు కేటాయించి. ఏ నష్టపోయావు నువ్వు? ఇది నష్టపోయానని చెప్పు. నీకు నువ్వు చెప్పుకో, నాకు చెప్పొద్దు. మనం ఏమి నష్టపోం, కానీ మనకు అది కావాలి. అందుకే నేను చెప్పింది వాళ్ళ గుర్తుంటుంది. నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానా లేకుండా ఉన్న విషయాలు చెప్తున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. దానికి ముందు పౌలు గారి యొక్క సాక్ష్యం. ఇందాక నష్టపోయానని చెప్పాడు, ఇంకో మాట చెబుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఏ హేతువు 11లో చెప్పాడు. 9 నుండి ఆ టాపిక్. మన క్రియలను బట్టిగాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు ఆయన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన, అక్షయత పొందుకోవడానికి ఈయన ఏమి చేశాడు? ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను, నీకు వచ్చింది అవకాశం, ప్రకటించే అవకాశం, ప్రకటించువాడనుగాను, అపోస్తలుడునుగాను, బోధకుడునుగాను నియమింపబడి తిని అని చెబుతూ ఆ హేతువు చేత ఆయనకి ఆ 3 పనులు అప్పగించాడు. నీకు కూడా ఏదో ఒక పని అప్పగించి ఉంటాడుగా. ఏ పని అప్పగించాడు నీకు? బరియా సంఘస్థులాగా లేఖనాలు పరిశోధన చేయడం నీకు అప్పగించిన పనేనా? అవి అలాగ ఉంటే అలాగ ఉన్నవో లేవో పరిశీలించిన తర్వాత వాటిని స్వతంత్రించుకోవడానికి నువ్వు దేవుని సన్నిధిలో అప్పగించుకొని కనిపెట్టడం, అది నీకు అప్పగించిన పనేనా? అవునా? ఆ పనులు చేస్తేనే కదా ఆయన పిలిచేది. ప్రకటించేవాడుగానో, సువార్తకుడిగానో, అపోస్తలుగానో, ప్రవక్తగానో. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నా. అది నాకు అర్థమైంది, అందుకే నేను దెబ్బలు తింటున్నా. మనం ఎందుకు దెబ్బలు తింటున్నా? మనకు అర్థం కాదా? ఏం అర్థం కావాలా? సువార్త వలన ఆయన ఏం తీసుకొచ్చాడు? అక్షయత జీవం తీసుకొచ్చి ఏం చేశాడు? అది నువ్వు అనుభవించి ఇతరులకు చెప్పు అన్నాడు.
మనకి అర్థం కావడంలా. ఈ జ్ఞానం లేదు. ఎందుకు లేదంటే జ్ఞానవాక్యం అనే వరం ఆలోచించాలి. అలాగని ఈ పదం ఉపయోగించకూడదు, అర్థం కావడానికి ఉపయోగిస్తున్నా. ఒకవేళ తప్పుగా అనుకోవద్దు, అనుకుంటే నన్ను క్షమించాలి. పరలోకంలో మీరందరూ అసలు యూజ్లెస్ అని, లేకపోతే ఏ మేలు పొందని వారని నేను చెప్తున్నానా? కాదు కాదు సుమండి. ఇక్కడ ఉన్న అందరూ పరలోకం వెళ్తారు. ఏం చెప్పరా? వెళ్తారు, కానీ అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. దీని కొరకు ప్రయాసపడని వాళ్ళు ఉంటారే, వినేసి వదిలిపెట్టే బ్యాచ్, వీళ్ళందరూ పరిశుద్ధులే, పరలోకం వెళ్తారు. కానీ పరలోకంలో ఒక విశాలమైన స్థలాలు ఉంటాయి, చాలా అవి ఉద్యానవనాలుగా ఉంటాయి. ఒక భక్తుని అనుభవంలో నుండి చెప్తున్నా. పర్వతాలు, లోయలు, పూలవనాలు, ఉద్యానవనాలు ఇవన్నీ ఉంటాయి. మధ్యలో సింహాసనం ఉంటుంది. ఈ కోట్ల మంది ఈ క్రైస్తవ సమాజంలో ఎత్తబడే వాళ్ళు 90% ఇక్కడే ఉంటారు. ఆ మధ్యలో సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు ప్రతి విశ్వాసికి కూడా దగ్గరగా ఉంటాడు. ప్రభు నా కొరకే, నా ప్రభు అని ఆయనతో ముచ్చటిస్తారు, ఆయనతో ఉంటారు ప్రతి విశ్వాసికి. అయితే ఆ ప్రత్యక్షత ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఇక్కడ లోబడిన దానిని బట్టి, ఇక్కడ ఆయనను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని బట్టి, ఆయన్ని ఎంత అర్థం చేసుకోగలిగారో అంత మహిమలోనే వీళ్ళకి కనపడతాడు. సంపూర్ణ ప్రత్యక్షత అక్కడ తెలియపరచబడదు. అంటే దేవుని ప్రణాళికలు, విశ్వంలో ఆయన చేస్తున్న కార్యాలు, ఈ విషయాలు తెలియదు. వీళ్ళకి చైల్డిష్ బ్యాచ్ లాగా, చిన్నపిల్లల తరహా వ్యక్తుల్లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి ఏం కావాలి? హ్యాపీగా వాళ్ళతో ఉంటాడు, ఆనందిస్తాడు ఆయన, వీళ్ళు ఆనందిస్తారు. అంటే ఆయన యొక్క ప్రత్యక్షత పరాకాష్ఠ స్థాయిలో ఉండదు, తక్కువ స్థాయిలో ఉంటుంది. అట్లా యుగ యుగాలు గడిచిపోయి. ఎందుకని? ఇక్కడ భూమి మీద ఆయన పరిశీలనగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయలేదు కనుక. ఇంకొక వర్గం కొంచెం పరిశీలన చేస్తారు, అవునా? కొంచెం పరిశీలన చేస్తారు, దేవుని కొరకు కొంత ప్రయాసపడతారు. అలాంటి వాళ్లకు మరింత మెరుగైన స్థితిలో ప్రత్యక్షత కానొస్తుంది. మనకు అర్థం కావడానికి నేను చెప్తున్నా. ఒక 100% మహిమ అనుకోండి, వీళ్ళకి 30% మహిమలోనే ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళకి 60-70%లో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇంకొక వర్గం ఉంది, అత్యున్నత స్థాయికి చెందినవారు. పౌలు లాంటి వాళ్ళు, అపోస్తలు లాంటి వాళ్ళు. మన కాలంలో వాళ్ళ పరిచర్యలు అవి, మన కాలంలో మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించుకొని, ప్రతిష్ఠించుకొని ఆయన కొరకే. ఎందుకు దేవుని కొరకు సమర్పించుకోవడం అంటే నాకులాగా బైబిల్ సంకలం పెట్టుకొని చేయడం అనే? అది మాత్రం కాదు. నువ్వు ఒక ఇంజనీర్గా ఉన్నావు, నువ్వు ఒక డాక్టర్గా ఉన్నావు, నువ్వు ఒక సర్వెంట్గా ఉన్నావు, నువ్వు ఒక మెయిడ్గా ఉన్నావు, అది కూడా దేవుని యొక్క పిలిపే. నువ్వు గృహిణిగా ఉన్నావు, అది కూడా దేవుని పిలిపే. నువ్వు ఇంటి యజమానుడిగా ఉన్నావు, అక్కడ నువ్వు దేవుని పని చేయి. ఆ పని చేస్తుంటే నీ పనిని ఆయన మెరుగుపరుస్తాడేమో. ఇదే కరెక్ట్ ప్లేస్, సంపూర్ణమైన స్థితి ఇది ఒక్కటని కాదు. నిన్ను ఏ ప్లేస్లో ఉంచాడో ఆ ప్లేస్లో ఆయన సంతోషపడే విధంగా ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీ పని నువ్వు 100% చేసినట్టు. కేవలం ప్రకటించేవాడే అనే కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోకపోతే, ఆ గ్రహింపు లేకపోతే, ఇందాక మనం అనుకున్నామే నన్ను ఇజ్రాయేలీల్లో పుట్టించలేదు, దేవుడు పక్షపాతి అనే ఆలోచన వచ్చింది, చేయలేం. కానీ అర్థమైంది ఆయన ఆ క్రీస్తు మర్మాన్ని బట్టి యూదులు అన్ని జనులు సమాన వారసులని. అలాగే దేవుని పరిచర్యలో వేరువేరు స్థాయిల్లో ఉన్నటువంటి విశ్వాస బృందాలు ఉన్నప్పుడు ఆయా బృందాలకు లేదా ఆయా వ్యక్తులకు దేవుడు ఏ ఏ పనులు అప్పగించాడో, ఏ స్థానాల్లో ఉంచాడో ఆ స్థానంలో దేవుడు సంతోషపడే విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అది మీరు సంపూర్ణతలోనికి వెళ్ళినట్టు. గోర్ల కణాలు ఉన్నాయా? వేళ్ళ కణాలు ఉన్నాయా? కంట్ల కణాలు ఉన్నాయా? గుండెల కణాలు ఉన్నాయా? మెదడులో కణాలు ఉన్నాయా? ఎక్కడ కణాలు లేకపోయినా అవయవం పనిచేస్తుందా?
అలాగని గుండెలో ఉన్న కణాలు గొప్పవిను, మెదడులో ఉన్నవి తక్కువ స్థాయికి చెందినయా, గోరులో ఉన్నవి తక్కువ స్థాయికి చెందినయా? కాదు. దేని విలువ దానికే, దేని స్థానం దానికి. అప్పుడు నువ్వున్న స్థానంలో నువ్వు మ్యాక్సిమం ఏం చేయగలవో అది చెయ్యి. అది ప్రభు చెప్తున్న మాట. నా మాట అర్థమైందండి? కాబట్టి ఆ అత్యున్నత స్థాయిలో ఆ ప్రత్యక్ష దేవుని కొరకు హతసాక్షులుగా చంపబడిన వారు నువ్వున్న పనిలోనే చంపబడే అవకాశం ఉందండి. మనం ఒక ఉపమానం, పెద్దలు చెప్పిన ఉపమానం, ఎవడో గన్ తీసుకొచ్చాడు, బైబిల్ గేట్లో పెట్టాడు, తొక్కుకుంటూ వెళ్ళిపోండి బతికిపోతారు, ఉమ్మేసి తొక్కుంటూ పోండి బతికిపోతారు, లేవ చచ్చిపోతారంటే అందరూ అట్లా వెళ్ళిపోయారు. ఒక చిన్న పాప జ్ఞాపకమేనా? మరి ఆ చిన్న పాప ఏ స్థానంలో ఉంది? ఒక చిన్న పాపగా ఆ కుటుంబంలో చిన్న స్థాయిలో ఉంది. కానీ అక్కడ చూపించిన భక్తి, మరి ఆ పాపను ఎక్కడ కూర్చోబెడతాడు? అత్యధిక మహిమలో కూర్చోబెడతాడు. నువ్వు ఏ స్థానంలో ఉన్న ఆయన యొక్క మహిమను అత్యున్నత స్థానంలో నువ్వు చూపించగలుగుతావు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, తండ్రి అయిన దేవుని గురించిన ప్రత్యక్షతను గురించి చెప్పాను, ఆయన్ని ఎరగడాన్ని గురించి, పరలోక దర్శనాలు, భక్తుల పని, తర్వాత యేసుక్రీస్తుని ఎరగడాన్ని గురించి చెప్పాను. అవునా? ఇప్పుడు పరలోకంలో ఇంకేమేమి ఉన్నాయి? అవన్నీ తెలుసుకోవడం జ్ఞానవాక్యం. చకచక చెప్తాను. పరలోకంలో వాహనాలు ఏంటి? అగ్నిరథాలు, ఇంకా మేఘరథాలు, మేఘాసీనుడై, అవునా? మేఘరథాలు, ఇలాంటి వాహనాలు, అవునా? తర్వాత హెబ్రీ 1:14 దేవదూతలు మనకు పరిచారం చేయడానికి పిలువబడ్డారు, అవునా? ఏర్పాటు చేయబడ్డారు. లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? స్తెఫను చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? అపొస్తలుల కార్యక్రమం 7వ అధ్యాయం 55-56 వచనాలు. యేసు ప్రభు వారు లేచి లాజరుది లోకాసువార్త 16లో, అవును, యేసు ప్రభు వారు లేచి నిలవబడ్డారు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగని వీరిని క్షమించు అని ఆత్మను అప్పగించు. అవునా? అంటే ఈ పరలోక సంబంధమైన సన్నివేశాలు ఆయా సందర్భాలలో ఎలా రియాక్ట్ అవుతాయి? ఇప్పుడు మికాయాను తీసుకొచ్చినప్పుడు మికాయా పరలోక దర్శనాన్ని చెప్పాడు. రాజులు 1 గ్రంథం 22వ అధ్యాయం. ఆ దర్శనంలో ఏం చెప్పారు ఆయన? పరలోకంలో సింహాసనాసీనుడైన ఒకడు ఉన్నాడు, ఆయనకి ఇటువైపులా పరలోక సైన్య సమూహాలన్నీ ఉన్నాయి. భూలోకంలోనికి వెళ్ళి ఆహబు రామోత్ గిలాద్ మీదకి వెళ్ళడానికి ఎవరు ప్రేరేపిస్తారని అందరిని అడుగుతున్నాడు. ఒకడొచ్చి ఒక విధంగా చెప్తున్నారు. అప్పుడు చివరికి అబద్ధమాడు ఆత్మ వచ్చి, ఎక్కడున్నారు వాళ్ళు? అబద్ధమాడు ఆత్మ ఎక్కడున్నారు? సైతాన్ దగ్గర, దేవుడి దగ్గర? యెహోవా ఆత్మ సౌలును విడచిపోగా సౌలు దగ్గరికి ఎవరు వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? ఇలాంటి విషయాలన్నీ అక్కడ. మరి దేవుడి దగ్గర దురాత్మలు ఉండడం ఏమిటి? అబద్ధమాడ ఆత్మలు ఉండడం ఏమిటి? ఈ ప్రశ్న మనకు ఎదురైనప్పుడు సమస్త ఆత్మలకు ఆయనే. ఆ ప్రణాళిక నీకు అర్థమవుతుంది. మరి అబద్ధమాడే ఆత్మ సైతాంది కదా, ఆడు కూడా ఈ ఆధీనంలో ఉన్నాడు. వాడికి కొంత టైం ఇచ్చాడు, నువ్వు ఈ పనులు చేసుకోమని వాడికి కొంత టైం ఇచ్చాడు. ఆ టైం అయిపోయినాక స్విచ్ నొక్కుతాడు, వాడు వెళ్ళిపోవాల్సింది అగాధంలోకి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రణాళిక అంతా తెలుసుకోవడము జ్ఞానవాక్యము. దాని ప్రకారం అది తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? ఇలాంటివి అనేక విషయాలు తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? ఇందాక చెప్పారు రోమా 8:17, క్రీస్తు శ్రమల్లో సంతోషంగా పాలు పంపులు పొందుతాం, అవునా? తర్వాత యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తిని పొందుకుంటాం. ఎందుకు? ఆయన గురించి స్పష్టంగా మనకు అర్థమైంది కదా. ఈ జ్ఞానవాక్యం ఉంటే
ఈ అనుభవాల్లోనికి మనం వస్తాము. తర్వాత మన ఎదురుగా ఉన్న మనుషుల యొక్క హృదయాలు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ మాటలను బట్టి గుర్తుపడతారు. వాళ్ళ హృదయ వైఖరిని గుర్తుపడతారు. జ్ఞానవాక్యం హృదయం నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడిందంటే వాని హృదయంలో ఏముందో, హృదయపు ఆలోచనలు ఏమున్నాయో మనకు అర్థమవుతుంది ఈ జ్ఞానవాక్యం ఉన్నప్పుడు. లేకపోతే అర్థం చేసుకోలేము కదా. సౌలా నన్ను ఎలా హింసించను, దమస్కు మార్గంలో మాట్లాడాడు, కళ్ళు పోయినాయి, తీసుకెళ్లారు తిన్ననిది అనబడిన వీధిలోనికి దమస్కులో. అప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న అననీయతో మాట్లాడాడు దేవుడు. ఏమని? నువ్వు అక్కడ సౌలు ఏడుస్తున్నాడు, గుడివాడై ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అతను నువ్వు పోయి అతని గురించిన ప్రణాళిక నువ్వు అతనికి చెప్పు. 9వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం. ఇది జ్ఞానవాక్యం కాదు, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. ఈ అంశం అయిపోదు, సమయ త్వరగా చూడు. 15 నుండి. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన ఒక వ్యక్తిని గురించిన ప్రణాళిక ఒక ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు దేవుడు. అననీయ అనే ప్రవక్త. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతను తెలియను. అననీయ వెళ్ళి ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని, మరి ప్రభు ఆయనకి ఏం చెప్పాడో అవన్నీ చెప్పాడు అన్నయ్య గారు, చెప్పలా. కానీ ఆ ప్రత్యక్షత ఆయన కలిగింది. ఎలా? పొరలు రాలిపోయింది. చేతులించినప్పుడు ఆయన మీద ఉన్న అభిషేకము పౌలుకు వచ్చింది. ఏ కార్యాల గురించి ఆయన పిలిచాడో ఈయన మైండ్లో ఉంది కదా. ఆయనకు కూడా ఒక ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాడు కదా. అప్పుడు ఈయన ఆలోచన ఆయన ఆలోచన ఒకటైంది కదా. ఇప్పుడు ఈ అననీయ గారు చేయి తీసుకెళ్ళి ఆయన మీద పెట్టినప్పుడు ఈయన తలలోని ఆలోచనలు, దేవుడు పెట్టిన ఆలోచనలు ఎవరి తలలోకి వెళ్ళినాయి? ఆలోచన చేయాలి. అతని మీద చేతులుంచినప్పుడు ఈ కార్యం జరిగింది. ఇది అభిషేకం అంటే. పెద్ద పాస్టర్ గారు వచ్చారు మన ఊళ్ళోకి, అందరికీ అభిషేకం ఇస్తున్నారంట అని పొలోమని పోయి ఆయన నిలబడితే ఆయన దర్శనం ఏమిటో భారం ఏమిటో నీకు తెలియకుండా వెళ్ళి మోకరిస్తే ఏంటి ఉపయోగం? అలాగని ఆయన అభిషేకం నీ మీదకి రాదని నేను అనడం లేదు, వచ్చిన దైవ సేవకుడికి అభిషేకం లేదని నేను అనడంలా. ఆయన నుండి వస్తుంది, నువ్వు రిసీవ్ చేసుకోవాలి కదా. నా మాట అర్థమైందా? తప్పండి నేను అనడం లేదు. పెద్ద సేవకుల ద్వారా అభిషేకం, వాళ్ళ దర్శనం తెలియాలి, భారం తెలియాలి. అవి తెలుసుకొని వెళ్ళినప్పుడు అవి చేయడానికి అవసరమైన సామర్థ్యము వాళ్ళలో నుండి మనకు వస్తుంది. నా హస్త నిక్షేపణ వలన నీవు పొందిన కృపా వరములను ప్రజ్వలింప చేయండి కదా. తర్వాత దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. కొలసి 1:9 అంటాడు, ఎఫ్రా 4:12 ప్రార్థన చేస్తాడు. 1:9 ఏమంటాడు? దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుణ్ణి సంతోషపెట్టేటట్లు ఆ చిత్తాన్ని నెరవేర్చాడు. ఎఫ్రా దేని కొరకు ప్రార్థన చేశాడు? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని, ప్రతి ఒక్కరూ దేవుని చిత్తమును గురించిన జ్ఞానం కలిగి ఉండాలని. పౌలు దేని గురించి ప్రార్థన చేశాడు? ఇదే అంశం కొరకు. అది నువ్వు తెలుసుకుంటావు. జ్ఞానవాక్యం. చిత్తం అంటే ఏమిటి? ఇష్టం. ఎవరి పట్ల? నీ పట్ల ఎవరి ఇష్టం? దేవుని ఇష్టం. అంటే నిన్ను ఏ పని కొరకు నియమించాడో ఆ పని నువ్వు చేయాలని ఆయన ఇష్టపడి అది నీకు బయలుపరుస్తాడు. అది నీకు అర్థమవుతుంది. అది జ్ఞానవాక్యం. అది ఒక్కరోజు అయ్యే పనా? కాదు. బెసలేయులకి చెప్పాడు మందిరం కట్టాలి. 6 నెలల మందిరం కట్టారు. తర్వాత ఆ బెసలేయులు ఆత్మపూర్ణుడైనకి ఆ మందిరంలో ఆయన చేసేది ఏముందండి? ఆ పని చేయడానికే. యెహోషువ స్వాస్థ్యాన్ని పంచిచ్చాడు, ఆ పని చేయడానికి ఆయన పని అయిపోయింది. అవి కావు. దేవుని రాజ్య నిర్మాణం నిరంతరం జరిగే ప్రక్రియ. పౌలు గారు చేశారు,
ఆ పని పూర్తి అవ్వలేదు, వెళ్ళిపోయారు. మరలా ఎవరో భక్తుడు, నేను పౌలు వంటి అభిషేకం కావాలి, పౌలు వంటి పరిచర్య కావాలి అంటే పౌలు తల మీద ఉన్న అభిషేకాన్ని తెచ్చిస్తున్నాడు. అక్కడ బెసలేలికి ఆ బెసలుబాటు లేదు, మళ్ళీ అటాడు గుడారం కట్టాల్సిన అవసరత లేదు. ఈ రెంటికి ఉన్న వ్యత్యాసాలు అవి. నిన్ను గురించిన ప్రణాళిక జ్ఞానవాక్యం ద్వారా నీకు అర్థమైతే శ్రమలను సంతోషంగా ఆహ్వానిస్తావు. ఆయన పునరుత్థానపు శక్తిని పొందుకుంటావు. ఆయన హృదయ ఆలోచనలు ఎరిగి ఉంటావు. ఎదుటి వ్యక్తి లేక హృదయ ఆలోచనలు నువ్వు తెలుసుకుంటావు. దేవుని ఇష్టమేమిటో నీ పట్ల తెలుసుకుని ఆ ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటావు. అందుకొరకు నీ ప్రాణాలైనా నష్టంగా చేయడానికి సంతోషంగా అంగీకరిస్తావు కదా. చివరిగా ఈ లోకంలో నీ పని ఎంతవరకు నువ్వు చేయగలిగావో, అది ఎప్పుడు ముగిస్తావో, ముగించిన తర్వాత నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో కూడా నీకు తెలుస్తుంది. నా మాట అర్థమైందా? ఈ లోకంలో నీకు అప్పగించిన పని ఏమిటో, అది ఏం చేయగలిగావో, ఎంత చేయగలిగావో, అది కంప్లీట్ అయిపోతే నువ్వు వెళ్ళిపోయే టైం కూడా నీకు తెలుస్తుంది. గత వారమో అంతకుముందు వారమో చెప్పాను ఏమని, యేసు వెళ్ళిపోవలసిన వాడై ఉన్నాడని ఎరిగి. యోహాను సువార్త 13:1-3 వచనాలు జ్ఞాపకమైన చదవండి. యోహాను 13:1. ఎలా తెలుసు ఆయనకి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనకు తెలిసింది ఎప్పుడు వెళ్ళిపోవాలి. తను చేసిన పని అయిపోవచ్చిందని ఆయనకు తెలుసు. మరి ఆ వరాన్ని నువ్వు పొందుకుంటే నీకు తెలుస్తుందా తెలీదా? నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడు వెళ్ళిపోవాలో, నీ కొరకు అగ్నిరథం వస్తుందా, దేవదూతలు వస్తారా, ప్రభువే లేచి నిలవబడి ఆహ్వానిస్తాడా, ఒకవేళ నువ్వు హతసాక్షి అయితే అన్నీ నీకు తెలుస్తాయి. అందుకే వరం అపరూపమైంది, అరుదైనది. దీని కొరకు కూడా మనం అడగాలి ప్రభువుని. అంశం అయిపోలా, ముగించుకుంటున్నాం, సమయం చాలా అయిపోయింది. ఆ మాట లక్ష్య పెట్టండి. బుద్ధివాక్యము దేవుడు మనకిచ్చిన పని చేయడానికి అవసరమైన ఆ సమయానికి సంబంధించిన జ్ఞానవాక్యము మన జీవితంలో, మనతో ఉన్న వారందరి జీవితాల్లో, ఈ సృష్టి అంతట్లో దేవుడు చేస్తున్న దైవ కార్యం ఏమిటో మనం గుర్తుపట్టి అందులో నా పాత్ర ఏమిటి, నేనేం చేస్తున్నాను, అందుకు అవసరమైన సామర్థ్యం ఎలా పొందుకోవాలి, దాని కొరకు నేనేం నష్టపోవాలి, ఏం పొందుకోవాలి, ఒక స్పష్టత ఉంటుంది ప్రతి విశ్వాసం. ఇది లేనప్పుడే ఏంటో పాస్టర్ గారు ఎప్పుడు నన్ను అడుగుతాడు, నన్ను ఇప్పుడు ఇట్లా డైలాగులు అన్నీ వస్తాయి కదండి. అదే ఆ గ్రహింపు ఉండే అసలు వాళ్ళు ఎవరు మాస్తోనియ సంఘస్థులాగా, అయ్యా ఏం చేయమంటారు, ఇంకేమన్నా పని ఉందా, వాళ్ళ సామర్థ్యానికి మించి ఇచ్చి తమ్ముడు తాము అప్పగించుకున్నారట. ఎందుకు? వాళ్ళకి ఆ ప్రత్యక్షత తెలుసు. వాళ్ళు నిరుపేదలై ఉండి తమకు కలిగింది సమస్తం ఇచ్చేసి చివరికి తమను తాము అప్పగించుకున్నారు. మనము టయానికి రాము. చాలామంది, చాలా కొద్ది మందే వచ్చారు. ఎందుకని? ఆ జ్ఞానవాక్యం లేదు. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానా, తప్పుగా మాట్లాడుతున్నానా, ఆలోచన చెప్తున్నానా? నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావో చెప్తున్నా. నువ్వు అట్లా దేవుడు అంటే నీకు ప్రేమ లేదని, సమర్పణ లేదని నేను చెప్పడంలా, కానీ నువ్వు ఫెయిల్ అవుతున్నావే, ఆ ఫెయిల్ అవుతున్న కారణం ఏమిటో చెబుతున్నా. అదే నువ్వు ఆ వరాన్ని పొందుకొని ఉంటే ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభు నాకు ఇచ్చిన ధన్యత నేను చెయ్యాలి. ఆలోచన చేయండి. ఈ వరం కావాలా వద్దా? ఎంత అత్యవసరమైందండి. సర్పంలోరో సర్ప సంతానమా అని అధికారపూర్వకంగా పలకగలిగాడంటే యేసు ప్రభు నువ్వు బాప్తిస్మం ఇస్తుండగా ఎవరి మీదకి వచ్చి పావురం ఆకారంలో పరిశుద్ధాత్మను వాళ్తాడో ఆయనే లోక పాపలను మోసుకొని పోయే గొర్రెపిల్లని ఆ ప్రణాళికను గురించి ఆయనకి అంతవరకు తెలియపరిచారు. బాప్తిస్మం యోహాను గురించి అవి తెలియపరచబడింది కాబట్టే వాళ్ళందరినీ ఎదిరించి ధైర్యంగా ప్రకటించగలిగాడు, సర్ప సంతానమా, సర్పములారా అని.
ఆ ప్రణాళిక తెలియకపోతే అలా పలకగలడా? నువ్వెందుకు యేసు రక్షకుడు అని పలకలేకపోతున్నావు? నీ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర లేదు. ఆ ప్రణాళిక గురించిన జ్ఞానము లేదు. ఉందని అర్థమైంది కదా ఇప్పుడు. అలాంటిది ఒకటి ఉంది, దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థమైంది కదా. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అది కావాలని అడుగుదాం. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఏమడుగుతున్నావు? అయ్యా నన్ను గురించి, నేను నాతో ఉన్నవారి గురించి, భూమి మీద నువ్వు చేస్తున్న కార్యాల గురించి, నీ మార్గాల గురించి నేను తెలుసుకోవాలి. నాకు ఆ వరం కావాలి. ఏం చేస్తావు తెలుసుకొని? సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటానయ్యా, వెంటగా నా జీవితాన్ని దాని కొరకు. ఆ తీర్మానం నువ్వు చేయగలిగితే ప్రభు కనికరించి ఇవ్వగలుగుతాడు. ప్రభుని అడగాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అడగలవుద్దా? అడుగుదా. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను